అందరికీ ఇష్టమైన రెస్టారెంట్ స్టైల్ గోబీ మంచూరియన్ ఎలా చేయాలో చూసిద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెజిల్ పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా బాయిల్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి ఒక 70-80% కుక్ అయిన వెంటనే తీసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కోల్డ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల ఇందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉన్నా పోతాయి. సో ఈ కోల్డ్ వాటర్ కూడా డ్రైన్ చేసుకోవాలి. వాటర్ మొత్తం డ్రైన్ చేశాక ఇందులో 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో బైండింగ్ టెక్స్చర్ కోసం మనం 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ మైదా కూడా వాడుతున్నాం. ఈ ప్రాసెస్లో మనం ఎక్కడ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు అంతగా కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్టర్నేటివ్గా డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన వెంటనే మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న గోబీస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగతా గోబీస్ కూడా ఇలానే ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన వెంటనే సన్నగా చాప్ చేసుకున్న గార్లిక్ అండ్ సన్నగా చాప్ చేసుకున్న జింజర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. ఇందులో ఒక 4-5 గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. 1 కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా వేగే వరకు వెయిట్ చేయాలి. ఇవి బాగా వేగిన వెంటనే ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ టమాటో కెచప్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, కొద్దిగా సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవాలి. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రాసెస్ మొత్తం మనం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ బాగా దగ్గర పడ్డాక మనం ముందుగా రెడీ చేసుకున్న గోబీస్ ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేశాక ఇవంతా బాగా టాస్ చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇదంతా హై ఫ్లేమ్లోనే జరగాలి. టాస్ చేశాక ఇదంతా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేశాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే అద్దిరిపోయే రెస్టారెంట్ స్టైల్ గోబీ మంచూరియా రెడీ. మీరు కానీ ఇలా ట్రై చేస్తే మళ్ళీ రెస్టారెంట్ సైడే వెళ్ళరు. అంత బాగా వస్తుంది టేస్ట్. మీరు కానీ ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.